ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్నాలజీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డేటా స్పీడ్ని ఎలా పొందాలో నేను మీకు చెప్తాను. సో నా ఫ్రెండ్ అయితే నన్ను వాట్సాప్ చేశారు. సో నా డేటా అనేది స్లో అయిపోతుంది, స్పీడ్ ఎలా చేయాలనేసి నాకైతే అడగడం జరిగింది. సో దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అలాగే ఎవరెవరికైతే డేటా స్లో అవుతుందో వారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ సెట్టింగ్ని. సో ట్రై చేయకుండా మనకి ఏది తెలియదు కదా ఫ్రెండ్స్. సో మనం ముందు ట్రై చేశాకే అది ఎట్లా ఉంటుంది లేకపోతే ఎట్లా వర్క్ అవుతుందో మనకు తెలుసుద్ది. సో దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అట్లాగే నేను ప్రీవియస్ వీడియోలో ఏం చేశానంటే ఫ్రెండ్స్, మీకు పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆడుతుంటారు కదా. సో అట్లాంటప్పుడు మన పింక్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ల్యాగ్ అవ్వడం కానీ లేకపోతే సమ్ డిస్టర్బెన్స్గా ఇది అయిపోవడం కానీ అవుతుంది అన్నమాట. సో ఆ పింక్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో నేను గత వీడియోలో చెప్పాను. సో లేకపోతే ఆ వీడియోని ఒకసారి విజిట్ చేయండి, మీకు తెలుస్తుంది. మీ పబ్జీ లవర్స్ కానీ లేకపోతే ఫ్రీ ఫైర్ లవర్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ వీడియోని కార్డులో వదిలేస్తాను, అక్కడ నుంచి చూడండి. సో అయితే ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు జియో యూజర్ కోసం అయితే చెప్పబోతున్నాను. సో జియోనే కాదు, అది ఎయిర్టెల్స్ కానీ లేకపోతే ఎనీ సిమ్ యూజ్ అవుతుంది, అలాగే వర్క్ కూడా అవుతుంది. సో నేను 2 వీక్స్ నుంచి ఆ సెట్టింగ్ని టెస్ట్ చేశాను. సో బాగానే వర్క్ అవుతుంది. సో అయితే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అట్లా చేయడం వల్ల నాకు సపోర్ట్ ఇస్తున్నట్టు అనమాట, నాకు బూస్ట్ అనేది జరుగుతుంది. సో దానికోసం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. సో అయితే ఫ్రెండ్స్, దానికన్నా ముందుగా చిన్న సెట్టింగ్ మీకు చెప్తాను, చిన్న టిప్ అనేది. సో మీ డేటా స్పీడ్ అనేది ఎట్లా స్పీడ్ అప్ అవ్వాలో నేను చిన్న టిప్ అయితే ముందు చెప్తాను. ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చెప్తాను. సో మనం చాలా యాప్స్ అన్ని ఓపెన్ చేస్తుంటాం కదా రోజుని. సో రోజు ఓపెన్ చేస్తుంటాం కదా. సో ఇక్కడ ఈ బటన్ కనబడుతుంది చూసారా ఫ్రెండ్స్, ఈ బటన్ అనేది కనబడుతుంది చూడండి. ఆ బటన్ మీద క్లిక్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇట్లా రావడం మీకు చూడండి, క్లీనర్ అండ్ సెక్యూరిటీ స్కాన్, ఫైండ్ యాప్స్ అనేసి మీద కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మేనేజ్ యాప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ మేనేజ్ యాప్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మన డివైస్లో ఏ యాప్ అయితే ఉన్నాయో ఆ యాప్లు మొత్తం ఇలా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అప్డేట్స్ కానీ లేకపోతే అన్ఇన్స్టాల్ కానీ, ఫైండ్ యాప్స్ కానీ, పర్మిషన్స్ కానీ అవుతుంది. సో మనం కొన్ని యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఆ యాప్స్ అని ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంటుంది అనమాట. మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఏ యాప్కి ఏ పర్మిషన్ ఇచ్చామో చూసుకోవచ్చు అనమాట. సో అలాగే ఈ విధంగా అయితే యాప్స్ వస్తాయి కదా. సో ఇక్కడ చూడండి, మీకు 3 డాట్స్ కనబడుతుంది. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ రీసెట్ యాప్ ప్రిఫరెన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రీసెట్ యాప్ ప్రిఫరెన్సెస్ అని ఉంది. సో ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, రీసెట్ ఆప్షన్ కనబడుతుంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే యాప్స్ అయితే రీస్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా అవడం అంటే ముందు మనం ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఎంత స్పీడ్ అయితే యాప్స్ అన్ని ఓపెన్ అయ్యాయో అదే స్పీడ్ మీద ఓపెన్ అవుతాయి అన్నమాట ఈ యాప్స్ అన్నీ. సో ఇదొకటి టిప్ నెంబర్ 1. అలాగే టిప్ నెంబర్ 2 ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చాక మీరు సెట్టింగ్ దాంట్లో వెళ్ళిపోండి. సో సెట్టింగ్ అనేది వెళ్తే మీకు ఇక్కడ కనబడుతుంది చూసారా, ఈ విధంగా లిస్ట్ అయితే వస్తుంది. సో సామి ఫోన్లకి అయితే అబౌట్ ఫోన్ అనేది మీద ఉంటుంది. సో సమ్ ఫోన్స్కి అయితే వేరేలా ఉంటుంది డివైసెస్. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళిపోండి. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళిపోయాక చూడండి ఫ్రెండ్స్, మీకు స్టోరేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది చూసారా. ఈ స్టోరేజ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ స్టోరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇలాగైతే రావడం జరుగుతుంది. సో మన డివైసెస్ ఏ స్టోరేజ్ ఎంత ఆక్రమించుకుందో ఇక్కడ లిస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇవన్నీ మనకి లిస్ట్ అనమాట. సో యాప్స్ కానీ, పిక్చర్స్ కానీ, ఆడియోస్ కానీ, లేకపోతే అదర్ ఫైల్స్ కానీ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు చూసారా ఫ్రెండ్స్, క్యాచర్ డేటా అనేసి ఉంది. సో ఈ క్యాచర్ డేటా అనేది కొన్ని ఫోన్లోనూ యాక్టివేస్ క్రియేట్ అయి ఉంటుంది. అంటే కొన్ని 1 GB కానీ 2 GB కానీ అలాగా ఉంటుంది అనమాట. అంటే చాలామందికి తెలియదు. సో ఈ క్యాచర్ డేటా క్లీన్ చేయడం వల్ల ఫ్రెండ్స్ ఏమవుతుందంటే మన డేటా అనేది చాలా స్పీడ్గా ఇంక్రీజ్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఫోన్ అనేది ర్యామ్ అనేది బాగా వర్క్ అవుతుంది. ఇది ఖచ్చితంగా అయితే మీరు అందరూ ఇది చేసుకోవాలి. సో రోజు చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మనం రోజు డేటా కానీ లేకపోతే యాప్స్ కానీ చూస్తుంటాం కదా.
సో అలా యాప్స్ ద్వారా క్యాప్చర్ డేటా అనేది ఇక్కడ క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ర్యామ్ అనేది ఫుల్ అయిపోతుంది. సో అట్లా ఫుల్ అయిపోవడం వల్ల అనమాట స్లో అనేది అవుతుంది అనమాట డేటా. సో ఇది టిప్ నెంబర్ 2. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డేటా స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మీకు చెప్తానని అన్నాను కదా. ఇప్పుడు ఆ సెట్టింగ్ వచ్చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ ఉంది చూసారా. ఈ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏ సిమ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ మీద క్లిక్ చేయండి. సో డేటా ఏ సిమ్ అయితే ఉందో ఆ సిమ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి యాక్సెస్ పాయింట్ నేమ్ అని కనబడుతుంది చూసారా. యాక్సెస్ పాయింట్ నేమ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు న్యూ ఏపీఎన్ అనేది కనబడుతుంది చూసారా ఫ్రెండ్స్, కింద న్యూ ఏపీఎన్ అనేసి. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకైతే ఖాళీ బాక్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాలన్నమాట. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, నేను ఏ విధంగా అయితే ఫిలప్ చేస్తున్నానో ఆ విధంగా మీరు ఫిలప్ చేయండి. సో నేమ్ అనేది ఉందా, నేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జియో సిక్యూ మ్యాగ్నునం అని టైప్ చేయండి ఫ్రెండ్స్. జియో సిక్యూ మ్యాగ్నునం చూడండి. జే అనేది క్యాపిటల్, సి అనేది క్యాపిటల్, క్యూ అనేది క్యాపిటల్, ఎం అనేది క్యాపిటల్ అనమాట. సో ఇలా టైప్ చేసి ఓకే చేసేయండి. సో ఇప్పుడు ఏపీఎన్ సెట్టింగ్ ఉంది చూసారా, ఏపీఎన్ సెకండ్ వన్. ఏపీఎన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి జియో నెట్ అంటే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. జే క్యాపిటల్ అలాగే ఎన్ క్యాపిటల్ అనమాట. ఇప్పుడు ఓకే చేసేయండి. సో ప్రాక్సీ అనేది ఇక్కడ వదిలేయండి ఫ్రెండ్స్, ప్రాక్సీ వదిలేయండి, అలాగే పోర్ట్ వదిలేయండి. సో ఇక్కడ చూడండి యూజర్ నేమ్ అని చూసారు ఫ్రెండ్స్. యూజర్ నేమ్ అనేది మ్యాగ్నునం 2.0 అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అన్ని స్మాల్ లెటర్లోనే టైప్ చేయండి. సో ఓకే, ఇప్పుడు చూడండి పాస్వర్డ్ అనేది నాట్ సెట్. అలాగే సర్వర్ వచ్చేసరికి సర్వర్ ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, www.jio.com అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంటర్ చేయగానే ఓకే చేసేయండి. అలాగే ఎంఎంఎస్సి సెట్ నాట్ సెట్, అలాగే ఎంఎంఎస్ ప్రాక్సీ వదిలేయండి, ఎంఎస్ పోర్ట్ వదిలేయండి, ఎంసీసీ ఎన్ఎంసీ వదిలేయండి. సో అథెంటికేషన్ టైప్ అనేది డిఫాల్ట్గానే చూడండి ఫ్రెండ్స్. అథెంటికేషన్ టైప్ అనేది చూడండి పిఎఫ్ఆర్ సిహెచ్ఏపి, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఏపీఎన్ టైప్ అనేది డిఫాల్ట్గానే ఉంటుంది, సెట్ చేయండి వదిలేయండి. అలాగే ఏపీఎన్ ప్రోటోకాల్ అని చూసారా ఫ్రెండ్స్. ఏపీఎన్ ప్రోటోకాల్ అనేది మీరు IPv4 IPv6 అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాన్నే క్లిక్ చేసేయండి. సరే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బేరర్ అనేది మెయిన్ సెట్టింగ్ అనమాట, మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. సో చెప్తాను చూడండి. ఇది క్లిక్ చేయగలి చూడండి, అన్స్పెసిఫైడ్ అని ఉంటుంది ప్రతి డివైస్లోనూ కొత్తగా సెర్చ్ చేసుకోవాలన్నప్పుడు. సో ఇక్కడ ఏం చేస్తారంటే LTE HSPA క్లిక్ చేయండి. సో అండ్ GPRS అండ్ EVDO 0 దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం ఏం చెప్పాను 3 4 5. సో 5 మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇందులోన. సో ఇప్పుడు ఓకే చేసేయండి. సో ఓకే చేసుకుని చూడండి ఫ్రెండ్స్, మెనూ టైప్ వదిలేయండి. సో ఇక్కడ చూడండి మోర్ అనే ఆప్షన్ కనబడుతుంది చూసారు ఫ్రెండ్, కింద మోర్ అనే ఆప్షన్. సో ఈ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు సేవ్ అనే బటన్ ఇలా వస్తుంది. ఇలా సేవ్ బటన్ సెట్ చేసేయండి. సో సేవ్ అయ్యాక మీకు ఈ విధంగా అయితే రన్ అవ్వడం జరుగుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి ఇలాగా. సో క్లిక్ చేస్తే మీకు డేటా అనేది ఆన్ చేసుకోండి. సో డేటా అలా ఆన్ చేసుకోవడం వల్ల మీకు ఆ డేటా రన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో నేను స్పీడ్ టెస్ట్ అనేది చూపించలేకపోతున్నాను. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. సో ఇది ఖచ్చితంగా అయితే ఇది ఒకసారి ట్రై చేయండి, బాగా వర్క్ అవుతుంది. చాలా స్పీడ్ నెట్వర్క్ అనమాట ఇది. సో ఇవాళ వీడియో ఇంతే గైస్. సో ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. ఓకే, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బై బాయ్, జై హింద్.